Hello everyone, welcome back to my channel. It's my journey. It's day 11 of my transformation. As usual, morning మంచి కోడ్తో డే స్టార్ట్ చేసా. అండ్ ఆల్సో మార్నింగ్ నేను ఫ్రెష్ అయిపోయి వెయిట్ చెక్ చేసుకున్నా. టుడే ఈరోజు నేను 74.55 ఉన్నా. నిన్నటితో కంపేర్ చేస్తే 350 గ్రామ్స్ లాస్ అయ్యాను అనమాట. సో ఐ వాజ్ రియల్లీ హ్యాపీ. యాక్చువల్లీ నేను ఈరోజు ఎక్స్పెక్ట్ చేసా బికాస్ నేను ఫాస్టింగ్ ఉన్నా కదా. సో సమ్ చేంజ్ అయితే ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసా. అండ్ వితౌట్ ఎనీ డిలే మార్నింగ్ వాకింగ్ కంప్లీట్ చేసుకున్నా. ఈరోజు కొంచెం లేట్ అయింది బికాజ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి అండ్ ఆల్సో నా ఫోన్ ఛార్జర్ కూడా కొంచెం ప్రాబ్లం వచ్చింది మార్నింగ్. సో వాకింగ్ కొంచెం లేట్ అయింది అండ్ త్వరగా ఫినిష్ చేసుకున్నా వాకింగ్ బికాజ్ ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళాలి. సో రెడీ అవ్వడానికి దానికి టైం ఉండాలి అన్నట్లుగా ఇంకా త్వరగా కంప్లీట్ చేసుకున్నా వాకింగ్. అండ్ కమింగ్ టు బ్రేక్ఫాస్ట్, ఈరోజు మాకు చపాతీ పెట్టారు. సో 3 చపాతీస్ తీసుకున్నాం అండ్ ఆల్సో బఠానీ కర్రీ పెడతారు. నేను ఆల్రెడీ చాలా టైం షేర్ చేసుకున్నా. లైక్ మా ఆఫీస్లో మా హాస్టల్లో బఠానీ కర్రీ నాకు అంత నచ్చదు అని చెప్పి. సో పూరీకైనా చపాతీకైనా నేను పప్పుతోనే తీసుకుంటాను అనమాట. పప్పు కూడా బాగానే ఉండిద్ది. సో పప్పు చపాతీ అలా అలవాటు అయిపోయింది. వన్స్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాక ఆఫీస్కి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళా అనమాట. ఇంకా వర్క్ స్టార్ట్ చేసుకున్నా. ట్యూస్డే కొంచెం నాకు మీటింగ్స్ అవి కొంచెం హెక్టిక్గా ఉండిద్ది వర్క్. అలా మీటింగ్స్ అవి కంప్లీట్ చేసుకొని లంచ్కి వెళ్ళామన్నమాట. లంచ్లో ఈరోజు నేను బాక్స్ తీసుకెళ్ళలేదు. మీకు ఆల్రెడీ చాలా టైం షేర్ చేసుకున్నా కదా, గీ కారం దోశ బాగుండిద్ది మా ఆఫీస్లో అని చెప్పి అదే తీసుకున్నాను అనమాట. సో చాలా బాగా అనిపించింది. అండ్ లేటర్ మీకు గుర్తుంటే నేను నిన్న కూడా చెప్పా, రిలేటెడ్ టు మై ప్రొఫెషన్ సూన్ ఒక గుడ్ న్యూస్ ఉంది అని చెప్పి. దాని గురించి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇంటర్వ్యూ జరిగిందనమాట. సో అది అంతా చాలా బాగా అయిపోయిన వెంటనే మాకు ఆఫీస్లో కిందనే స్టార్బక్స్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మా టీమ్మేట్స్ కొన్ని కాఫీస్ షేక్స్ అవి తీసుకున్నారు. ఇది హాట్ చాక్లెట్ అని చెప్పి ఒకటి తీసుకున్నారు. సో కొంచెం టేస్ట్ చూడమన్నారు. షుగర్స్ అవాయిడ్ చేసా, బట్ దీంట్లో ఏ షుగర్స్ ఉండవని చెప్పి మరీ తాగమన్నారు. ఇందులో ఏం షుగర్స్ ఉండవని చెప్పారు. సో కొంచెం తీసుకున్నా. అండ్ వచ్చేసరికి 6 అలా అయింది. ఇంకా 6:30 ఆ టైంకి డిన్నర్ కంప్లీట్ చేసుకున్నా. 2 ఫ్రూట్స్ తీసుకున్నా అనమాట. ఈరోజు కమల నేను దేవుడికి పెట్టా. ఇవి నిన్న చెప్పే కదా ఫ్రూట్స్ కాకుండా టిఫిన్ తీసుకోవాలి అని, అందుకని నిన్న ఈ ఫ్రూట్స్ తినలేదు, ఈరోజు తీసుకున్నాను అనమాట. కమింగ్ టు ది స్మాల్ విక్టరీస్, ఈరోజు నేను ఫీల్ అయ్యింది ఏంటంటే ఆఫీస్ ఉంటున్నా కూడా లేట్ అవుతుంది అని అనిపించినా కూడా నేను మార్నింగ్ వాకింగ్ కానీ ఏది గివప్ ఇవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెగడానికి అస్సలు బద్దకించట్లేదు. మార్నింగ్ మెలకు వచ్చిన వెంటనే లేచేసి బెడ్షీట్ అది ఫోల్డ్ చేసుకుంటున్నా. దట్ వాజ్ రియల్లీ గుడ్ పార్ట్ అని నాకు అనిపించింది. అండ్ ఆల్సో కమింగ్ టు ది లెర్నింగ్ పాయింట్స్, ఆల్రెడీ చెప్పా కదా ఇలా నాకు సమ్ లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఇంటర్వ్యూ జరుగుతుంది అని చెప్పి రిలేటెడ్ టు మై ప్రొఫెషన్. అసలు అంటే ఒకనొక టైంలో అసలు నాకు ఫుల్ హోప్స్ పోయాయి అనమాట. అంటే ఆల్రెడీ నాకు ఒక ఆఫర్ వచ్చింది వేరే కంపెనీలో, బట్ వాళ్ళు ప్రజెంట్ ఇక్కడ ఇస్తున్న దానికన్నా తక్కువ ఇచ్చారనమాట శాలరీ. సో అలా ఎవరో జాయిన్ అవ్వరు కదా. సో ఇంకా తర్వాత లైట్ తీసుకున్నా. ఇంక ఇంటర్వ్యూస్ అవి ఇవ్వడం కానీ ఏం ట్రై చేయలేదు. ఇది కూడా నేను ఎప్పుడో అప్లై చేశా, బట్ సడన్గా వీళ్ళు కాల్ చేశారు ఈ కంపెనీ వాళ్ళు. సర్లే లెట్స్ ట్రై అన్నట్లు ఇచ్చానమాట. సో నేను నేర్చుకుంది ఏంటంటే ఎప్పుడూ ఒక పాయింట్లో ఆగిపోకూడదు, కీప్ మూవింగ్ అన్నట్టు అనిపించింది. దట్ ఈజ్ వన్ థింగ్. అండ్ వన్ మోర్ గుడ్ న్యూస్ ఏంటి అంటే నౌ వీ హ్యావ్ 12 మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ అనమాట. 12 మెంబర్స్ యాడ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ హూ ఎవర్ సబ్స్క్రైబ్డ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు నా వీడియోస్ కానీ నా షార్ట్స్ కానీ దేనికైనా రిలేట్ అవుతూ ఉంటే ప్లీజ్ లైక్ మై వీడియోస్. ఆల్సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.